ఇక పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి. రూపాయికి 2 రూపాయలు లాభం ఇస్తామని ఎవరైనా చెప్తే నమ్మొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పినా, పోలీసులు హెచ్చరించినా కేటుగాళ్లు చెప్పే మాటలకు అత్యాశకు పోయి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని 2 వ్యక్తుల మాటలు నమ్మి హైదరాబాద్కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి మోసపోయాడు. తెలుగులో స్టార్ హీరోలలో ఫుల్ క్రేజ్ నటుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఒకరు. ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. దీనిని ఆసరగా తీసుకున్న 2 వ్యక్తులు మోసాలకు తెరదీశారు. ఓజీ పోస్టర్ చూపించి ప్రముఖ నటుల సినిమా ప్రమోషన్స్ చేస్తామని హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి శ్రీలంకకు చెందిన 2,34,00,000 రూపాయలు కాజేశారు. ఛత్రినాకకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన మిత్రులతో కలిసి గత ఏడాది అక్టోబర్లో గోవాలో బిగ్ డాడీ క్యాసినోకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన ఉదయ్ రాజ్ వివేక్లతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోల సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్ చూస్తుంటామని వారు బాధితుల్ని నమ్మించారు. బాధితుడు వారి మాటలు నమ్మడంతో అదే నెలలో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలోని ఒక హోటల్కి వచ్చిన సమయంలో అతన్ని కలిశాడు. తాము కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమా ప్రమోషన్స్ చేసేందుకు హైదరాబాద్ వచ్చినట్లుగా చెప్పాడు. ఇక త్వరలో విడుదల కానున్న ఓజీ చిత్రానికి కూడా ఛాన్స్ లభించినట్లుగా చెప్పి ఓజీ 2025 సినిమా డైరెక్టర్ సుజిత్ ఫోటో చూపించాడు. అలాగే అదే సమయంలో అమరన్ సినిమా ప్రమోషన్స్ కి 20 లక్షలు ఇస్తే వారంలో రెట్టింపు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అతన్ని మాటలు నమ్మి పెట్టుబడి పెట్టాడు. అందుకు తగ్గట్లే అమరన్ మూవీలో లాభాలు వచ్చాయంటూ వారిద్దరూ కూడా తమ ఖాతాల్లో నుంచి 25 లక్షల రూపాయలు జమ చేయడంతో బాధితులు వారిని పూర్తిగా నమ్మేశారు. ఇక ఆ తర్వాత యుఐ, కంగువా, పుష్ప, గేమ్ చేంజర్ సినిమాలకు పెట్టుబడి పేరుతో ఆన్లైన్లో 76 లక్షలు, విడతల వారీగా 58 లక్షలు కూడా తీసుకున్నారు.